మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములను ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పి వారు దానితో మాకేమి నీవే చూచుకోనమని చెప్పగా. చాలండి, చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కృపగలిగిన దేవా, సర్వాధికారి, జీవాధిపతి, ఇదేనుము తండ్రి, పశ్చాత్తాపం అంటే ఏమిటోనని మేము నీ మాటల ద్వారా తెలుసుకొనుటకు సహాయమును దయచేయండి. మేము పశ్చాత్తాపములో నిలిచి ఉన్నామా లేదానని మమ్మల్ని మేము పరిశీలన చేసుకొనుటకు నీ వాక్యము చేత మమ్మల్ని పరిశోధించుచున్న దేవుడు నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ, వింటున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయమును వాక్యము వైపు వారి దృష్టిని ఉంచి వారి మనస్సును వారి స్వాధీనమందు ఉంచుకొని నీ వాక్యమును భద్రము చేసుకునే భాగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చూసినప్పుడు పశ్చాత్తాపము, ఈ మాట యూదాను గురించి వ్రాయబడిన మాట. యూదాని మనము చూసినప్పుడు ఆయన యేసు ప్రభువుని అప్పగించడానికి అందరికన్నా ముందుగా దేవునిని నేను అప్పగిస్తాను అని మనుషులకి మాట ఇచ్చి వారి దగ్గర కొంత వెండిని 30 వెండి నాణ్యములను తెచ్చుకుంటాడు. అయితే ఆ 30 వెండి నాణ్యములు తెచ్చుకున్న తర్వాత ఇస్కరియోతు యూదా యేసు ప్రభుకి కలిగిన శిక్షను బట్టి బాధపడి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యూదా అనుకున్నాడు, ఏం చేస్తారులే మనుషులు ఆయన్ని కొంత శ్రమ పెట్టి లేకపోతే కొంత జైల్లో వేసి ఇలా ఏమన్నా యేసయ్యను విడుదల చేస్తారేమోలే అని ఈ యూదా సానుభూతితోటి కొంచెం యేసు ప్రభు దగ్గర ఉంటూ ప్రధాన యాజకులకు యేసు ప్రభును అప్పగించాడు. అయితే కొంత శిక్ష విధించి వదిలేస్తారులే అని భావించిన అతను అనుకోని సంఘటన అక్కడ జరుగుతుంది. అదేమిటంటే యేసు ప్రభుకి మరణ శిక్ష విధించడం అనేది యూదాను ఓర్చుకోలేకపోయాడు. ఎందుకంటే ఎంతైనా ఒక్కొక్కసారి మనకెంత శత్రువు అయినా కూడా ఆ శత్రువుకి ఏదైనా బాధ హాని కలిగితే మనుషులమైన మనం ఏం చేస్తాం, కాస్త బాధపడతాం, వారి మీద దయగా మాట్లాడతాం. యూదాలో కూడా మంచితనము ఉంది, మంచి మనస్సు ఉంది. కానీ అతనిలో అపవాది ప్రవేశించి దేవుని యొక్క పనులకి ఇతను వ్యతిరేకముగా పనిచేసినా కూడా యేసు ప్రభుకి శిక్ష విధింపబడింది అని తెలిసిన వెంటనే యూదా పశ్చాత్తాపడి తను తీసుకున్న వెండి రూకల్ని తీసుకెళ్ళి దేవాలయంలో ఉన్న ఆ ప్రధానులకు ఇచ్చినప్పుడు వారు అంటున్నారంట, మాకు నీకు ఏ సంబంధమో లేదు, నువ్వు మాకు ఆయనను అప్పగించావు, డబ్బులు తీసుకున్నావు, ఆ డబ్బులు తీసుకున్న నీవు
అది ఉంచుకుంటావా పడేసుకుంటావా మాకు సంబంధం లేదు, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని యూదాకి వారు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు యూదా దేనికోసము యేసయ్యని అమ్మాడు శిక్ష విధింపబడుటక అని హృదయములో బాధ కలిగి ఆ వెండి నాణెములను అక్కడ పడవేసి వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. అంతవరకు యూదా చేసింది పశ్చాత్తాపడ్డాడు. దేవుని ఎడల చెయ్యకూడని కార్యము చేసినందుకు మనుష్యులు ఎవ్వరు కూడా అంగీకరించని కార్యము చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు. కానీ యూదా పశ్చాత్తాపములో నిలబడలేకపోయాడు. చాలామంది క్షమించండి అని అడుగుతారు. క్షమించండి అని అడిగిన తర్వాత ఆ క్షమాపణకి జరిగిన బహుమతిలో నిలబడరు. క్షమించాము అని చెప్పిన తర్వాత మరలా ఏం చేస్తారు? తిరిగి తప్పులు చేస్తూ ఉంటారు. యూదా పశ్చాత్తాపడ్డాడు. ఆయన హృదయంలో కలిగిన బాధను బట్టి ఏడుస్తూ ఉన్నాడు. కానీ ఆ పశ్చాత్తాపంలో నిలబడలేక ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఎందుకంటే దేవుని ఇచ్చిన ఆత్మ, దేవుడు ఇచ్చిన ఈ జీవితము మన చేతులారా మనము తీసివేసుకోవడానికి మనకు ఏ అధికారము లేదు. హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, వారు చేసిన తప్పులు అపరాధాలు తట్టుకోలేక వారి పాప భారము వారు మొయ్యలేక ఏం చేస్తారు, చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఒక భార్యాభర్తలు ఉన్నారు. భర్త డ్యూటీకి వెళ్ళిపోతాడు, భార్య ఇంట్లో ఉండి పని చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈమెకి ఈ మధ్య ఫోన్స్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఇలాంటి వాటన్నిట్లలో మనకి తెలియని వారే మనకి స్నేహితులుగా ఉంటారు. వాళ్ళు ఎవరో తెలియదు, వారి ముక్కు మొహము ఏమి తెలియదు, వారి ఇంటి పేర్లు తెలియదు, వారు ఎక్కడ ఉంటారో తెలియదు, ఏమి చేస్తున్నారో తెలియదు. అలాంటి వారితోటి వీరికి తెలియకుండానే ఏం చేస్తారు, స్నేహం చేస్తూ ఉంటారు. ఈమె కూడా అలా ఎవరో గుర్తు తెలియని వ్యక్తితోటి స్నేహం చేస్తుంది, మాట్లాడుతూ ఉంది. ఈమె ఒకరోజు తనకి హృదయంలో కలిగిన బాధను బట్టి అతని దగ్గర చెప్పుకుంటే ఆమెకి కొంచెం డబ్బు వేసాడంట, డబ్బు ఇచ్చాడంట. డబ్బిస్తే మంచివాడు అనుకుంది. ఇక తన జీవితంలో జరిగిన చిన్న చిన్న సమస్యలు అతనితో పంచుకోవడం ప్రారంభించింది. కొన్ని రోజులైన తర్వాత ఆమెతో మాట్లాడుతున్న వ్యక్తికి ఏదో సహాయం అవసరమయ్యి తిరిగి ఈమెని డబ్బు అడిగాడు. అమ్మ, నాకు కొంచెం డబ్బులు కావాలి, నేను ఇబ్బందుల్లో ఉన్నాను అంటే ఈ స్త్రీ ఒకప్పుడు నాకు సహాయం చేశాడు కదా అని అతనికి మరలా సహాయం చేసింది. అలా భర్తకి తెలియకుండా తను అతనికి దాదాపు 8 లక్షల దాకా ఇచ్చిందంట. అడిగిన ప్రతిసారి తనకి తెలియకుండానే, అతను ఎక్కడుంటాడో తెలియదు, ఏమి చేస్తుంటాడో తెలియదు, వారు ఒకప్పుడు సహాయము చేశారనే కారణమును బట్టి తన భర్తకి తెలియకుండా 8 లక్షలు ఇచ్చి తిరిగి అతన్ని అడుగుతుంటే అతనేమంటున్నాడంట, ఈమెని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడట. నీవు నాతో మాట్లాడుతున్నావని, నాతో చాటింగ్ చేస్తున్నావని నీ భర్తకి చెప్తా. అప్పుడు ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు అని ఈమెని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు, ఎవరికి తన బాధని చెప్పుకోలేని సమయంలో ఆమె ఉంది.
అలాంటి టైంలో నాకు ఎవరూ లేరు, నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడుతూనే ఇంట్లో భర్త లేని టైంలో, పిల్లలు లేని టైంలో ఏం చేసిందంట, ఉరి పోసుకొని చనిపోయిందంట. అంటే చాలామంది వారు చేసిన తప్పులను బట్టి హృదయము నేరారోపణ చేస్తూ ఉన్నప్పుడు, హృదయము వారిని నిందిస్తూ ఉన్నప్పుడు, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎక్కడ వారు పశ్చాత్తాపడాలో తెలియక, ఆ పశ్చాత్తాపానికి కలిగిన ప్రతిఫలము ఎక్కడ దొరుకుతుందో వారికి తెలియక మదన పడుతూ ఉంటారు. యూదా యేసు ప్రభుని అప్పగించిన తర్వాత ఆయనకి శిక్ష విధింపబడిందని తెలిసి బాధపడ్డాడు. ఆయన హృదయంలోని బాధను పంచుకోవడానికి ఎవ్వరు కూడా ఆయనకి సహాయంగా లేరు. ఒకవేళ ఆయన బాధపడుతూ యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు నమ్మరు యూదాని. సరే, ఎవరైతే నేను యేసు ప్రభువుని అప్పగించానో వారికే డబ్బులు ఇచ్చి నా దేవుణ్ణి విడిపించుకుంటాను అంటే వాళ్ళు ఏమంటున్నారంట, నువ్వేం చేసుకుంటావో చేసుకో, మాకు నీకు ఏ సంబంధము లేదు. ఈరోజు లోకము అలా ఉందండి. లోకముతో స్నేహము చేస్తే, లోకముతో మనము రాజీపడి బ్రతుకుతూ ఉంటే, ఒక దినము లోకము మనల్ని విడిచిపెట్టింది అనుకోండి, ఆ తర్వాత ఎలా అయిపోతారు? ప్రతి ఒక్కరు ఆలోచించేది ఒకటే, నాకు ఎవరు లేదు, నాకు దిక్కు లేరు, నేను చచ్చిపోవాలి. చాలామంది పశ్చాత్తాపడిన తర్వాత ఆ పశ్చాత్తాపములో నిలబడలేకపోతారు. ఎందుకంట హృదయము చేస్తున్న నేరారోపణం బట్టి. కానీ యేసయ్య ముందే చెప్తాడు యూదాకి, ముందే యూదాని హెచ్చరిస్తాడు. కానీ యూదా దేవుని మాటని చాలా తృణీకరించి యేసు ప్రభు దగ్గర భోజనములో కూర్చొని మరి లేచి వెళ్ళిపోయాడు యూదా. ఈరోజు మనము దేవుని విడిచిపెట్టి లోకముతో స్నేహము చేస్తే కొద్ది రోజులు బాగుంటుంది, కానీ ఆ స్నేహము మనల్ని విడిచిపెడితే మరణాన్ని ఆపేక్షించేవారు ఈ భూమి మీద ఉన్నారు. మనుషుల కోసం మనము తాపత్రయపడితే, ఆ మనిషి ఒక దినము మనల్ని విడిచిపెడితే చాలామంది ఆలోచించేది ఏమిటంట, నేను చనిపోవాలి అని ఆలోచనతోటి చాలామంది చనిపోతున్నారు. వారికి తెలియనిది ఏమిటంట, నీవు పశ్చాత్తాపడిన తర్వాత నీ పాపాలను క్షమించే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. దేవుడు ఒక్కసారి మనం పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపాలని తిరిగి ఇంకా ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోడంట. హల్లెలూయా. మనిషి అయితే ఎప్పుడో మన జీవితంలో జరిగిన పాపాలని యేసు ప్రభువు నమ్ముకున్నాక ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఈ మధ్య ఒక దైవజనుడు చనిపోయాడు కదా. ఆయన ఒకప్పుడు దేవుని తెలుసుకున్నప్పుడు బాగా గంజాయి తాగేవాడంట, సిగరెట్లు తాగేవాడంట, మందు తాగేవాడంట. అలాంటి వ్యక్తితోటి దేవుడు మాట్లాడినప్పుడు, దేవుని స్వరం ఆయన విన్నప్పుడు, నన్ను వెలుగులోనికి నడిపిస్తానని చెప్పిన ఆ దేవుని వైపు నేను నడవాలి అని తీర్మానము చేసుకున్న ఆయన పశ్చాత్తాపడి దేవుని మార్గములో నడుస్తూ ఉంటే, ఆయన చనిపోయిన తర్వాత మనుషులు ఏం చేస్తూ ఉన్నారు, ఆయన వెనకటి జీవితము, పాప జీవితమును తీసుకొచ్చి ఈయన అలాంటివాడు అని ప్రచారము చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది వారు తెలుసో తెలియకో చేసిన తప్పును బట్టి
వారు తెలుసో తెలియక చేసిన పాపములను బట్టి రోదన చేస్తూ ఉంటే, ఆ రోదనను చూసిన మనుషులు వారి కన్నీరు తుడిచే వారిగా లేరు, కానీ వారు చేసిన దోషమును పాపమును బట్టి ఎగతాళి చేసేవారు ఉన్నారు. యూదా చాలా నమ్మాడు ప్రధాన యాజకులని, వారి మీద చాలా విశ్వాసం ఉంచాడు. కానీ ఆ ప్రధాన యాజకులు అనుకున్న పని నెరవేరిన తరువాత యూదాని ఏం చేశారు? తీసి పక్కన పడేశారు. ఈరోజు మనిషిపై మనం ఆధారపడితే, మనిషి వైపు మనము చూస్తే, ఒకరోజు ఆ మనిషి మన చెయ్యి విడిచి వెళ్ళిపోతాడు. కానీ నీవు నిజంగా దేవుని మీద ఆధారపడిన వారివైతే ఆయన అంటున్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. హల్లెలూయా. అది ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే గ్రహిస్తారో, నా పాపములను దేవుడు క్షమించాడు అని స్థిరమైన విశ్వాసముతో ఉంటారు. హల్లెలూయా. స్థిరమైన నిర్ణయముతో దేవుని దగ్గర కదలకుండా నిలబడతారు. యూదా కదిలిపోయాడు కాబట్టి మరణాన్ని ఆపేక్షించాడు. ఆ ఆపేక్ష ద్వారా దేవుని ప్రేమను కోల్పోయాడు యూదా. అయితే యూదా తెచ్చిన ఈ ధనమును అంట వారు తీసుకోవడానికి ఇష్టపడలేదంట. ప్రధాన యాజకులే కదా ఇచ్చింది, యేసు ప్రభుని అప్పగిస్తే డబ్బులు ఇస్తామన్నారు. అవి వారి డబ్బే, కానీ ఆ డబ్బుకి వారు ఒక పేరు పెట్టారు. ఏమని పెట్టారంటే రక్త క్రయధనము అని పేరు పెట్టారు. నిరపరాధిని చంపిన ఆ డబ్బులు అని వాటికి పేరు పెట్టి వాటిని ఏం చేస్తున్నారట, కానుక సంచిలో వేయడానికి కూడా అవి యోగ్యమైనవి కావు అని అక్కడున్న ప్రధాన యాజకులు దేవుని మందిరంలో వాటిని కానుక వేయడానికి కూడా భయపడ్డారు. ఎందుకంటే అవి నిర్దోషి అయిన క్రీస్తు రక్తమును అమ్మినందుకు వచ్చిన డబ్బులు. మనము పశ్చాత్తాపములో నిలబడకపోతే మన ద్వారా అపవాది చాలా దుర్మార్గమైన పనులు చేయిస్తుందండి. పశ్చాత్తాపడిన తర్వాత మనము దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు మనము చేస్తున్న ప్రతి పని కూడా ఎలా ఉంటుందంట, దేవునికి హేయమైనదిగా ఉంటుంది. వారు అంటున్నారు, ఆ డబ్బును తీసుకొని ఇవి ఆ కానుక పెట్టెలో కూడా వేయకూడదు. ఎందుకంట అయ్యి రక్తమును, ఒకరి రక్తమును చిందించి తీసుకున్న డబ్బులు. ఈ రోజుల్లో చాలామంది కూడా వారు కష్టపడని దానికోసం ఆశపడతారండి. శ్రమ పడకుండా, కష్టపడకుండా ఎవరో ₹1 ఇస్తున్నారని ఏం చేస్తారు, పరిగెత్తుతారు. అదేమి డబ్బంట, రక్తము, వేరే వారి రక్తము వలన వచ్చిన డబ్బు. పశ్చాత్తాపములో నిలబడని వారు, పశ్చాత్తాపములో దేవుని సన్నిధిలో ఉండలేని వారు ఏమి చేస్తుంటారో వారికే అర్థము కాదు. ఈ రక్తము ద్వారా కొన్న డబ్బుల్ని ఏం చేస్తున్నారంట, మాకొద్దు కానీ వీటిని ఇంకొక పనికి ఉపయోగిస్తాం. ఏం పని అంట అది? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి 631 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటంటే, పరదేశుల్ని మీరు చేర్చుకోవాలి. పరదేశులంటే కొంతమంది ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, ఎవరో తెలీదు. వారు ఇంటి అడ్రస్ మర్చిపోతారు, వారి ఇంటి పరిస్థితులు ఏమి తెలియదు, రోడ్లమ్మడి తిరుగుతూ ఉంటారు. లేకపోతే ఒకవేళ మన ఊరికి వచ్చి
మరల వాళ్ళు ఊరికి తిరిగి వెళ్ళిపోలేక అక్కడే ఉండిపోతుంటారు కొంతమంది. ఆ పరదేశులు చనిపోతే ఆ పరదేశులను పాతి పెట్టడానికి ఈ డబ్బుని తీసుకొని స్థలము కొనాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ ప్రధాన యాజకులు. అంటే లోకములో ఉన్నవారు వారి కష్టము నుండి వచ్చిన డబ్బును ఖర్చు పెట్టారు, కానీ వేరే ఎవరో సంపాదించినది ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. కొంతమంది చూడండి, నలుగురు వెళ్ళారనుకోండి, వాళ్ళ జోబులు ₹1 తీయరు బయటికి, వాళ్ళతో పక్కన వచ్చిన వాళ్ళతో ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. 2 వెళ్ళారనుకోండి, నువ్వు మంచినీళ్ళకి, లేకపోతే నేను టిఫిన్కి ఇస్తా, లేకపోతే నువ్వు భోజనానికి పెట్టు, నేను ఇంకొక దానికి ఇస్తా అని షేర్ చేసుకోరు. ఏ కాడికి ఒకరు పెట్టాలా, మనం తినాలా. అదేమిటంట, రక్తము ద్వారా వచ్చిన ధనము. నీ కష్టము కానిది, నీ శ్రమ కానిది, నీవు సంపాదించనిది, దానిని ఎవరికి ఉపయోగిస్తున్నాడంట? ఎవరో పరదేశులు మన దేశంలో చనిపోతే వారిని పాతి పెట్టడానికి స్థలము కావాలి. కాబట్టి మనం చేసిన పాపం ఏం చేస్తున్నాము? పరదేశుల మీద ఇసిరేస్తున్నాం. కొంతమంది ఇలా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఏమని చేస్తారంటే, అయ్యా నా జీతము కాకుండా నాకు లాభం వచ్చిందనుకోండి, అంటే లంచాలు కానీ ఇంకేమైనా, ఆ డబ్బులతోటి నేను నీ పని చేస్తానయ్యా అని మాట్లాడతారు. ఇస్కరియోతు యూదా విసిరివేసిన డబ్బులు, ఇస్కరియోతు యూదా నిర్దోషిని నేను అప్పగించాను, ఆ నిరపరాధ రక్తము వలన వచ్చిన ఈ డబ్బు నాకు వద్దు అని ఆ డబ్బుని విసిరేస్తే, ఆ డబ్బుని తెచ్చుకొని వీళ్ళేం చేస్తున్నారంట? వాళ్ళకి సహాయం చేద్దాం, వీళ్ళకి సహాయం చేద్దాం, వాళ్ళకి మేలు చేద్దాం, వీళ్ళకి మేలు చేద్దామని ఏం చేస్తున్నారంట? ఆలోచన చేస్తా ఆ ఆలోచనని కార్యరూపం చేసేసారు. అంటే వారికి వచ్చిన ఆలోచనని, ఒక కమ్మరి వ్యక్తి దగ్గర పొలం ఉందంట. కమ్మరి వ్యక్తి అంటే మన ఇనుప పనులు చేస్తూ ఉంటారు. గొడ్డళ్ళు, మనోళ్ళు కొడవళ్ళు అయినా చేర్చుకుంటారు కదా, కత్తిపీటలు, ఆ పనులు చేసేవారు కమ్మరివారు. అతనికి ఒక పొలం ఉంది. ఆ పొలమును, ఈ రక్తము ద్వారా వచ్చిన ఈ డబ్బును అతనికిచ్చి అతని పొలాన్ని మనం తీసుకొని పరదేశుల కొరకు ఉపయోగిద్దాము అని ఆ కమ్మరి అతని దగ్గరికి వెళ్ళి అడిగితే, అతను పాపం అతనికేం తెలుసు అది ఏ డబ్బో, ఎలా వచ్చిందో తెలియదు. కాబట్టి ఆయన ఏం చేశాడంట, ఆ పొలమును ఆ 30 వెండి నాణాలకి ప్రధాన యాజకులకి ఇస్తే, ఈ ప్రధాన యాజకులు ఆ పొలానికి ఒక పేరు పెట్టారంట. ఆ పేరు ఏమిటంటే రక్తపు పొలము, రక్తము ద్వారా కొన్న పొలము, నిరపరాధి రక్తము ద్వారా కొన్న పొలము అని ఈ రోజుటికి కూడా ఆ పొలానికి ఆ పేరు పెట్టబడిందంట. అవునండి, మనము పశ్చాత్తాపడిన తర్వాత ఆ పశ్చాత్తాపంలో మనము నిలబడకపోతే ఆ పాపాన్ని ఇంకొకరు ఏం చేస్తుంటారు? ఇంకొకరికి పంచుతూ ఉంటారు. ఎలా పంచుతారంటే, కొంతమంది అంటారు, ఆ క్రైస్తవులు ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత ఏడుస్తారో ప్రార్థన చేస్తే, ఎంత కన్నీరు గారుస్తారో ప్రార్థన చేస్తే, ఆ కాసేపేనండి వాళ్ళు అలా ఉండేది. అసలు వాళ్ళు చేసే అన్యాయాలు, వాళ్ళు చేసే మోసాలు, వాళ్ళు చేసే దొంగతనాలు ఇంకెవరైనా చేస్తారా అంటారు. అంటే పశ్చాత్తాపములో మనము నిలబడకపోతే ఇలాంటి పనులు మనము చేస్తాం. ఇలాంటి పనులు మనము చేసినప్పుడు
లోకస్తులకు అది ఏమైపోయిద్దంట, వారు కూడా వాళ్ళే చేస్తున్నారు కదా, ఇంకా మేమెందుకు చేయకూడదు అంటారు. అందుకని యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత, ఆయనతో మనము నడుస్తున్న తర్వాత మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మనకొచ్చిన పాపపు సొమ్మును, మనది కాని సొమ్మును ఇతరులకు పంచే హక్కు కూడా మనకి లేదు. ఈ ప్రధాన యాజకులు ఏం చెప్తున్నారు? ఇది రక్త క్రయధనము, నిరపరాధి రక్తమును చంపిన ఈ డబ్బును మేము పరదేశులకు ఇస్తాము. అంటే ఆ దోషము ఎవరి మీద ఉండాలంట? పరదేశులకి. వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, మాకెందుకు? వారికి ఏదైనా పర్వాలేదు, మాకెందుకు? అంటే వీరు చేస్తున్నది ఇంకా ఏమిటంట, అంటించేస్తూ ఉన్నారు పాపాన్ని మొత్తం ప్రజలందరికీ. ఈ దినము మన జీవితంలో కూడా ఇలాంటి రక్తపు పొలాలు కొనే ఆలోచన, నిరపరాధుల్ని బాధ పెట్టి వారి జీవితంలో ఉన్న ఆస్తులను కానీ డబ్బులను కానీ అన్యాయంగా తీసుకోవాలనే ఆలోచన మనకు వచ్చిందంటే మనము పశ్చాత్తాపములో నిలబడని వారము. నిజమైన క్రీస్తు యొక్క నిర్దోషి రక్తము చేత మనము కడగబడిన వాడము అని అర్థము. మనము కడగబడితే ఏం చేస్తాము? ఈ డబ్బు నాది కాదు, నాకెందుకు అంటాం. నాది కానిది ₹1 కూడా నాకొద్దు అంటాం. కానీ ఈరోజు చాలామంది జీవితాల్లో చూస్తే ఎలా ఉన్నాయి? డబ్బు 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 కోసము అన్న తమ్ముళ్ళు లేదు, అక్క చెల్లెలు లేదు, తల్లిదండ్రులు లేదు, వారిని చంపైనా సరే ఆ పొలాలు మేము తీసుకోవాలి, ఆస్తులు మేము తీసుకోవాలి. ఏమిటంటే అవి రక్త క్రయధనపు ఆస్తులు. రక్తము ద్వారా చిందింపబడిన ఆ రక్తము నీ మీద దోషారోపణ చేస్తూ ఉంటే, నీ మీద నేరారోపణ చేస్తూ ఉంటే, మనము నిజంగా క్రీస్తులో నిలబడలేని వారమే అని అర్థము. క్రీస్తులో ఉన్నవారమైతే పశ్చాత్తాపడిన తర్వాత ఇంకా తనది కానిది ఏది కూడా మనము తీసుకోము, ముట్టుకోము. చిన్నప్పుడు సామెతలు చెప్తా ఉంటారు స్కూళ్ళలో. పరుని సొమ్ము ఏమిటంట? పాము లాంటిదంట. ఆ పరుని సొమ్ము పాములాగా మనము ఎన్ని రోజులు పాలు పోసి దాన్ని పెంచినా దానిలో ఉన్న పాపము ఒక దినము మనల్ని కాటేస్తుంది. దానిలో ఉన్న విషము ఒక దినము మనల్ని కాటేస్తుంది. అది పిల్లల రూపంలో కావచ్చు, ఆరోగ్య రూపంలో కావచ్చు, ఏ రూపమైనా కూడా అది మనల్ని ఏం చేస్తుంది? పనిష్ చేస్తుంది, శిక్షిస్తుంది. ఆ శిక్ష నుండి తప్పించడానికే యేసు ప్రభువు తన దేహములో ఉన్న రక్తమంతా కార్చి, నిరపరాధి రక్తమంతా కార్చి మన పాపముల కొరకు క్రయధనముగా అర్పించాడు. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఆ క్రయధనమును, అందుకే బైబిల్లో అంటది ఒక మాట, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏ విలువ? క్రీస్తు రక్తము, నీతిమంతుని రక్తమును కొనుక్కొని ఆ కొనబడిన రక్తము ద్వారా కడగబడిన జీవితాలు మనవి. ఆ కడగబడిన జీవితంలో మనం ఎప్పుడైతే ఉంటామో మనం పడిన పశ్చాత్తాపాన్ని మర్చిపోమండి. మనము పడిన పశ్చాత్తాపాన్ని మరచిపోకుండా క్రీస్తులో నిలబడినప్పుడు మన వెనకటి పాప జీవితము మనల్ని ఏం చేయదు? బాధపరచదు. ఒకవేళ మన జీవితంలో జరిగిన పాపము మనల్ని బాధిస్తూ ఉంది అంటే నీవు పశ్చాత్తాపంలో నిలబడలేదు అని అర్థము. దేవుని హృదయపూర్వకంగా క్షమించలేదు అని అర్థము. నన్ను క్షమించయ్యా అని అడగలేదు అని అర్థము. దేవుడు అంటాడు, ఆయన సన్నిధికి వచ్చి
మనము మోకరించి నన్ను క్షమించయ్యా అంటే ఆయన ఏం చేస్తాడంట, మనల్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాడంట. హల్లెలూయా. చిన్నప్పుడు తల్లిదండ్రులకి తెలియకుండా ఏం చేస్తారు పిల్లలు, ఈ రోజుల్లో తినే ఎలా అంటే అలా తింటున్నారు, కానీ మా చిన్నప్పుడు రోజులు ఎలా ఉంటుందంటే పిండి వంటలు చేసి బాక్సులలో పెడితే అమ్మ వచ్చి ఇస్తేనే తినాలి. అమ్మ వచ్చి నలుగురికి ఒకేసారి ఇస్తే, లేకపోతే ముగ్గురికి ఒకేసారి ఇస్తే అవే తినాలి. అమ్మకి తెలియకుండా ఎవరము తినకూడదు. ఒకవేళ తిన్నామనుకోండి అమ్మకి అర్థమైపోయిద్దిగా, ఎందుకంటే ప్రతిదీ ఆమెకు ఒక మెజర్ ఉంటుంది. అదేంటి కొన్ని తగ్గినట్టున్నాయా, ఎవరైనా తిన్నారా అని అడుగుతుంది. ఏ తల్లి అయినా, మా అమ్మ అయిన ఉండొచ్చు, మీ అమ్మ ఉండొచ్చు, ఇప్పుడు అమ్మలుగా ఉన్నవారైనా అయిండొచ్చు. ఇంట్లో ఏదైనా కొరత కనబడుతుంటే వారికి తొందరగా అర్థమైపోయి పిల్లలు అడుగుతారు. అడిగితే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఒప్పుకోరు, నేను తీయలేదు నాన్న అంటారు, లేకపోతే నేను తీయలేదమ్మా అంటారు. ఇంకా తల్లి కొడుతుందనో లేకపోతే తిడతదనో తండ్రికి అయితే చెప్పరు, కానీ తొందరగా ఏదైనా తప్పు చేస్తే వెళ్ళి తల్లికి చెప్పుకుంటారు. నేను తీశానమ్మా, నాన్న జోబులో నుండి 10 రూపాయలు తీశానమ్మా, నాన్నకి తెలియకుండా బండి బయటికి తీసుకెళ్ళానమ్మా, నాన్నకి తెలియకుండా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొచ్చానమ్మా అని తల్లి దగ్గర ఏం చేస్తారు, ఒప్పుకుంటారు బిడ్డలు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమను బట్టి ముద్దు పెట్టుకుంటుంది, ఇంకొకసారి చెయ్యకు నాన్న అని చెప్తుంది. యేసు ప్రభు కూడా అలాంటి దేవుడే. అందుకే ఆయన అంటాడు, ఒక తల్లి ఒకరిని ఆదరించినట్లు ఆయన మనల్ని ఆదరించే దేవుడు. హల్లెలూయా. తల్లి ప్రేమ ఆయనది. నీవు తప్పు చేసి దేవుని సన్నిధికి వస్తే నిన్ను శిక్షించడు, కానీ ఆయన చెప్తాడు, ఇంక తప్పు చెయ్యకు, పాపము చెయ్యకు. ఇస్కరియోతు యూదా కూడా తప్పు చేసి శిక్షను దేవునికి ఇచ్చిన తర్వాత ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి ఉంటే మరణమును రుచి చూసేవాడు కాదు ఇస్కరియోతు యూదా. ఆయన మనస్సులో ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, కానీ ఆయనతో ఉన్న ఫ్రెండ్స్తో కానీ యేసు ప్రభుతో ఉన్న శిష్యులతో కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడగడం అనేది చెయ్యలేకపోయాడు యూదా. ఎందుకంట దేవునికి యూదాకి అంత దూరం ఉంది, అంత ఎడబాటు ఉంది. కాబట్టి తను చేసిన పాపాన్ని తను భరించలేక మరణించిన వాడిగా ఉన్నాడు యూదా. ఈరోజు యేసయ్య అంటున్నాడు, వాకిట నిలబడి అడుగుతున్నాడంట, చేతులు చాచి నీవు వస్తే ఆయన మన దోషములన్నిటిని పరిహరించి మన పాపములన్నిటినీ ఆయన వీపుపై వేసుకొని మనకు రావలసిన శిక్షకు సమాధాన బలిని ఆయన అర్పించుకొని మన జీవితంలో ఉన్న పాపమును తీసివేసి మనతో సమాధాన పడతానని ఈ దినము దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు వెనకటి జీవితము జ్ఞాపకము చేసుకోవద్దు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడండి. ఎవరైనా వచ్చి వెనకటి పాప జీవితాన్ని జ్ఞాపకము చేస్తే ఆ మాటల మీద లక్ష్యం ఉంచబాకండి. దేవుడు నీకు ఒక గురిని ఇచ్చాడు. ముందు నీ విశ్వాస జీవితాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతని నువ్వు ఎలా కాపాడుకోవాలి, నీ విశ్వాసంతో దేవునితో ఎలా నడవాలి అని నీకు ఒక గురిని ఇచ్చాడు. కాబట్టి ఆ గురిని నీవు ముందు పెట్టుకొని నడిస్తే నీ మార్గములో, నువ్వు నడిచే మార్గములో నీ చెయ్యి పట్టి నడిపించే దేవుడు నా యేసయ్య. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.